రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందని కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఈ పొత్తును జీర్ణించుకోలేక వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తుందన్నారు. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన మైనార్టీలు వైసీపీని వీడి ఆయన పక్షంలో టీడీపీలో చేరాయి. మైనార్టీలు ఎప్పట్లాగే అండగా ఉండి గెలుపుకు సహకరించాలని ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి కోరారు. సీఎం జగన్ స్వార్థ రాజకీయాల వల్లే పింఛన్దారులు, వాలంటీర్లు నష్టపోతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటి వద్దకే నెలకు 4,000 పింఛన్ను అందిస్తామన్నారు. మరి పేద చదివిన వాళ్ళలో ఈరోజు రంజాన్ మాసంలో ఇంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది నిదర్శనం. మేమందరం చంద్రబాబు నాయుడుతోనే ఉన్నాము. ఎన్డీఏతో ఎందుకు భాగస్వాములు అయ్యారో ప్రజలకు తెలుసు. కాబట్టి మోసపూరితమైన అన్ని సపోర్ట్లు పార్లమెంట్లో బిల్లులన్నిటికీ సపోర్ట్ చేసి మీ ఎంపీలందరితో చేసి ఇప్పుడు వచ్చి ఎలక్షన్ మాటలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. మీ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరయ్యా. దయచేసి మీరు మాయ మాటలు చెప్పొద్దు, ఇక నుంచి మోసం చేయలేరని చెప్పేసి వారు చెప్పడానికి ఇది నిదర్శనం. కానీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే మన నాయకులు పామూరు నుంచి ఇంతమంది ముస్లిం సోదరులు అంటే వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ, ఎప్పుడు మీ తమ్ముడుగా లేదా మీ అన్నగా ఏ సహకారం అడిగినా గతంలో రెహమాన్ చెప్పినట్టు ఆ రోజు నేను 35,000 ఎమ్మెల్యే అయితే నేను ఎట్టుండేదండి, ఏదైనా ఇటు అనుకుంటే అది అయిపోవాలనుకుంటే ఆ తత్వం నాకు పని అయిపోవాలి, ఈ పని అని చెప్పారు. మనం ముందు చేసేసి పక్కన పడేది. ఆ రోజు మరి వాడు వచ్చి అడిగినప్పుడే అంటే నాకు చదువు ఉందిలే, మళ్ళీ మీరు మా రెహమాన్ గారికి వాళ్ళు అంటే మేము దోస్తాను మాట్లాడమాట నువ్వు తగాదాడేది కూడా నాతోనే ఉంది. కాబట్టి అట్లా 10 మందికి సహాయం చేయాలనేది నా సంకల్పం. ఈరోజు కనిగిరి అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యమే.